హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లేదు అనుకుంటే స్నాక్ ఐటమ్ అయితే చూపించిపోతున్నానండి. స్వీట్ కార్న్స్తో చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక 2 స్వీట్ కార్న్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత పొట్టంతా తీసేసి గింజలన్నీ ఒలిచిపెట్టుకోవాలి. చూసారా, ఇలా మొత్తం కూడా చక్కగా ఒలిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా కోసం ఒక 4 పచ్చిమిర్చి, అల్లం ముక్క తీసుకుంటున్నాను. అల్లంకి తోలంతా తీసేసి కట్ చేసి పెట్టుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే తోలుతో సహా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, సరిపడా కల్లుప్పు, అలానే ఒక 2 దోసెల వరకు స్వీట్ కార్న్ వేసేసుకొని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రిమైనింగ్ స్వీట్ కార్న్ అంతా కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అక్కడక్కడ మనకి స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పేస్ట్లోకి కొత్తిమీర, అలానే రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా రావాలన్నమాట. అంత లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి అంత టైట్గా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, నార్మల్ దోశ ప్యాన్ అయినా ఓకే, ఫ్రైయింగ్ ప్యాన్ అయినా ఓకే, తీసుకొని ఆయిల్ అంతా కూడా ఈ విధంగా గ్రీస్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడైన తర్వాత స్వీట్ కార్న్ పేస్ట్ని ఈ విధంగా టిక్కీస్ లాగా ఫామ్ చేసుకొని వేసుకోవాలి. మీరు వీటిని స్వీట్ కార్న్ ప్యాటీస్ అంటారో, లేదంటే స్వీట్ కార్న్ ప్యాచెస్ అంటారో, స్వీట్ కార్న్ టిక్కీస్ అంటారో మీ ఇష్టం. మేమైతే స్వీట్ కార్న్ టిక్కీస్ అని అనుకుంటాము. ఇక్కడ మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి అవసరమైనప్పుడు కొంచెం ఆయిల్ వదులుకుంటూ ఉండాలి, లేదు అంటే మాడిపోతాయండి. చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ స్వీట్ కార్న్ టిక్కీస్ చాలా ఈజీగా, చాలా హెల్దీగా, తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఏ టిఫిన్ చేయాలో తోచినప్పుడు, ఏ పిండిలు లేనప్పుడు చక్కగా స్వీట్ కార్న్ అలానే బియ్యం పిండి ఉంటే చాలు, ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే వచ్చేస్తుంది. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లోకే కాదు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. అలానే మనకి రైస్లోకి కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగా ఉంటుంది. అంతే అండి, ఈ విధంగా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేపుకోవాలి, లేదు అంటే పచ్చివాసన తెలుస్తుంది. చాలా సింపుల్గా, ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ కార్న్ టిక్కీస్ మీకు ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాల్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇది మనం డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే సాస్ అద్దుకొని కూడా తినొచ్చు. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.